పాండురాజు మరణించాడు. పాండురాజుని దహనం చేస్తున్నప్పుడు నీ పినులతో సమానంగా నకుల సహదేవుల్ని చూసుకో. మన భర్త మరణించడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేనే కారణం. నాకింకా వెతికే అర్హత లేదు అని మాధవి కుంతితో చెప్పి పాండురాజు మృతదేహాన్ని కాల్చడానికి ఏర్పాటు చేసిన చిత్రంలోనికి దూకి ఆమె భర్తతో పాటు కాలి బూడిదైపోయింది. కుంతీదేవికి పాండురాజు పిల్లలైన పంచ పాండవులకి వాళ్ళ తల్లైన కుంతీదేవే ప్రపంచమైంది. ఆ అడవిలో ఆ పర్ణస్థలంలో పాండవులతో కుంతి జీవిస్తున్నప్పుడు ఇటువైపు చూసినా తనకే ఆమె భర్త నివసించిన ప్రదేశం గుర్తుకొచ్చి రోజు బాధపడుతుంది. ఇక ఈ పర్ణశాలలో ఉండకూడదు, రాజుల్లో బతకాల్సిన నా కొడుకులు ఇలా అడవులు పాలవడం నాకిష్టం లేదు. వాళ్ళకి హక్కైన ఆ రాజసింహాసనం వాళ్ళు చెందేలా చూడాల్సిన బాధ్యత నాదే అని అనుకుని ఇక హస్తినాపురానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇక్కడ హస్తినాపురంలో 16 వయసులో ఉన్న దుర్యోధనుడు అఫీషియల్ గా రాజు కాకపోయినా త్వరలో తనే రాజవుతాడని ఎన్నో ఆశలతో ఉన్నాడు. అప్పట్లో పాండురాజు సన్యాసం తీసుకున్నానని వర్తమానం పొందుతున్న రోజే ధృతరాష్ట్రుడు ఇక హస్తినాపురానికి రాజులం నేను నా తినలే అని అనుకున్నాడు. దుర్యోధనుడు కాబోయే రాజుని నేనే అనే ఎంతో ఆనందం ఉన్న సమయంలో బయట ఏవో పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి. ఏమిటి ఇంత గోల బయట నుంచి వస్తుంది అని బయటికి వచ్చి చూశాడు. ఇటు చూసిన జనాలు గుంపులుగా నిలబడి గట్టిగా అరుస్తున్నారు. బాధతో కాదు ఆనందం తరుస్తున్నారు. అందరూ చప్పట్లు కొడుతున్నారు. హస్తినాపురానికే మరలా పూర్వవైభవం రాబోతుంది అని గట్టిగా అరుస్తున్నారు. ఎందుకు అందరూ ఇలా అరుస్తున్నారు అని చూస్తే దూరంగా ప్రజల మధ్యలో నారచరణ పట్టుకున్న ఒక స్త్రీ, ఆమె వెనకాల ఎంతో తేజవంతంగా ప్రకాశవంతంగా సుందరంగా 5 యువకులు కనిపిస్తున్నారు. వాళ్ళెవరో కాదు, కుంతి పాండవులు. ఒక్కసారిగా దుర్యోధను గుండె పిండేసినట్టుగా అయింది. కాలు పడడం మొదలైంది. తన క్రీకుండా తన ఒళ్ళంతా చెమటలు పట్టి నుదుటి నుండి చెమట కాడుతుంది. ఊపిరి భారంగా అనిపిస్తుంది. ఈ క్షణం వరకు హస్తినాపురానికి నేనే రాజుని, కానీ వాళ్ళని చూస్తుంటే సింహాసనంకే పోటీగా వచ్చేట అనిపిస్తుంది అని అనుకుని బాధతో ఆవేశంతో భయంతో తన వెనకాలన్న కుర్చీలో కూర్చున్నాడు. లాస్ట్ 6 ఎపిసోడ్స్ లో నేను చెప్పింది కేవలం మహాభారతం టైటిల్స్ మాత్రమే. ఇక్కడి నుండి అసలైన మహాభారతం మొదలవుతుంది. పాండవులను చూసి హస్తినాపురం ప్రజలు ఎందుకంత ఆనందంగా ఫీల్ అయ్యారంటే పూర్వం పాండురాజుకి పెళ్లి కాకముందు హస్తినాపురంలో అఫీషియల్ గా ధృతరాష్ట్రుడే రాజైనప్పటికీ వెనకుండి రాజ్యాన్ని ఒంటి చేత్తో సమర్థవంతంగా నడిపించిన మాత్రం పాండురాజే. పాండురాజు ఉన్నంత కాలం రాజ్యంలో ప్రజలంతా చాలా సంతోషంగా జీవించారు. అందుకనే మరలా పాండురాజు పిల్లలు రాజు అవుతారు అనే ఆనందంతో హస్తినాపురం ప్రజలు అలా సంతోషపడ్డారు. కోటకు ముందు దగ్గర భీష్ముడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, దుర్యోధనుడు, తన తమ్ముళ్లు అందరూ నవ్వుతూ వాళ్ళని ఆహ్వానించారు. కానీ దుర్యోధనుడి గుండెల్లో మాత్రం ద్వేషం అనే విత్తనం నాటుకుంది. కోటలో పాండవులు ఎంజాయ్ చేస్తున్నారు. నచ్చిన వంటకాన్ని చేయించుకుని తింటున్నారు. ఇప్పుడు వాళ్ళ ముఖం పైన చిరునవ్వు ఉంటూనే ఉంది. దాన్ని దుర్యోధనుడు చూడలేకపోయాడు. అందరికన్నా ఎక్కువ ద్వేషం భీముడిపైనే కలిగింది. ఎందుకంటే భీష్ముడికి భీముడు బాగా నచ్చాడు. పుష్టిగా బలంగా సరదాగా ఉండే భీముడిని కోటలో అందరూ ఇష్టపడడం దుర్యోధనుడికి అస్సలు నచ్చలేదు. అప్పటి వరకు దుర్యోధనుడిని మల్ల యుద్ధంలో ఎవరూ ఓడించలేకపోయారు. అందుకనే భీముడిని తనతో మల్ల యుద్ధం చేయమని అందరి సమక్షంలో దుర్యోధనుడు అన్నాడు. అందరూ ఆసక్తిగా చూడడానికి వచ్చారు. ఆ ద్వంద్వ యుద్ధం సరదా కోసమని అందరూ అనుకుంటున్నారు. కానీ దుర్యోధనుడికి మాత్రం తన ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం చేసుకున్న ఒక అవకాశం మాత్రమే. రింగులోకి దుర్యోధనుడు భీముడు వచ్చారు. అందరూ ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. అప్పుడు దుర్యోధనుడు భీముడితో, భీమా, ఈ మల్ల యుద్ధంలో ఇప్పటి వరకు నన్ను ఓడించిన మగాడే లేడు. ఈ రోజు నేను నిన్ను ఒక్క క్షణంలో అనే లోపల దుర్యోధనుడికి సడన్ గా గాల్లో తేలినట్టు తన తల కుడివైపున నేలకు తాగినట్టు వెంటనే తలకే ఎడం వైపున ఏదో దెబ్బ తగిలినట్టు గాల్లో ఎగిరి బొక్కబోర్లు పడినట్టు తన నోటి నుండి రక్తం కారినట్టు అనిపించింది. ఇదంతా ఒక క్షణంలోనే జరిగింది. అసలు ఏమైందో దుర్యోధనుడు గుర్తు చేసుకోవడానికి ట్రై చేశాడు. ఒక్క క్షణం ముందు దుర్యోధనుడు మాట్లాడుతున్నప్పుడు తన మాట పూర్తవక ముందే భీముడు దుర్యోధను కాలు పట్టుకుని పైకి లేపి ఎడం వైపు కుడివైపు నేల మీద కొట్టి పైకి విసిరేశాడు. వెంటనే దుర్యోధనుడు నేల మీద పడ్డాడు. అందరూ ఆశ్చర్యపోయారు. భీముడు బలానికి అందరూ తన ఫ్యాన్స్ అయిపోయారు. దుర్యోధనుడు లేచి అవమానంతో పక్కకి వెళ్లి ఒక కుర్చీలో కూర్చొని ఏడుస్తున్నాడు. భీముడి దగ్గరికి అందరూ వెళ్లి మెచ్చుకుంటున్నారు. ఎవడు దుర్యోధను దగ్గరికి రాలేదు. అందరూ భీముడి పక్షమేనా, నా పక్షాన ఎవరు లేరా అని అనుకుంటున్న సమయంలో ఒక చెయ్యి దుర్యోధను భుజాన్ని తాకింది. తనని దగ్గరికి తీసుకుని కౌలించుకుంది. ఆ చెయ్యి ఎవరిదో తెలుసా? శకునిది. భీష్ముడి కుటుంబాన్ని రాజ్యాన్ని నాశనం చేయడం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న శకునికి ఇప్పుడు అవకాశం దొరికింది. అది దుర్యోధను రూపంలో. తన పగ తీరాలంటే కేవలం తెలివితేటలతోనే జయించాలి అని అనుకున్నాడు. ప్రస్తుతం హస్తినాపురం భవిష్యత్ అంతా పాండవులు కౌరవుల మీదే ఆధారపడి ఉంది. వీరిద్దరి మధ్య గొడవ పెడితే చాలు
ఆటోమేటిక్ గా రాజ్యం అదే నాశనమైపోతుంది. పాండవులు తెలివైన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఎక్కువ కాలం నా ఆటలు సాగవు. దుర్యోధను కూడా తెలివైన వాడే, కాని ఆవేశపరుడు. ఆవేశం ఉన్న వాళ్ళకి అవసరమైన సమయంలో తిరిగి పనిచేయదు. కాబట్టి దుర్యోధనుడే నా కరెక్ట్ చాయిస్ అని శకుని అనుకున్నాడు. శకునే ఎప్పుడు పాండవుల పక్షపాతే, పాండవులే ఎప్పుడు గెలవాలి అని కోరుకుంటాడు. కాని దుర్యోధనుడితోనే నమ్మకంగా ఉంటాడు. అప్పుడే కదా తనకు నచ్చినట్టు కథంతా జరుగుతుంది. మహాభారతంలో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరూ వారే కథ నడిపిస్తున్నారు అని అనుకుంటారు. కానీ కథంతా వెనక నడిపించేది మాత్రం కపట నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు. మహాభారత కథంతా పాండవులకి కౌరవులకి మధ్య జరిగేదే. కృష్ణుడు కేవలం ఒక గెస్ట్ మాత్రమే. కానీ కథలో కృష్ణునే క్రియేట్ చేస్తాడు. శకుని దుర్యోధనుడిని పక్కకు తీసుకెళ్లాడు. అప్పుడు దుర్యోధనుడు, మామ వాళ్ళు ఏదోటి చేయాలి, నా కోపం తగ్గట్లేదు, ఏం చేద్దాం చెప్పు మామ, నాన్నకు చెప్పి వాళ్ళకి నవ్వు లేకుండా చేద్దాం అని అన్నాడు. అప్పుడు శకుని, దుర్యోధన నువ్వు ముందుకు నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే దేవుడు మనకి మాటిచ్చింది అనుకున్నదే ఎక్స్ప్రెస్ చేయడానికి కాదు, నీ బ్రెయిన్ లో ఏముందో అది ఎదుటివాడికి తెలియకుండా దాచుకుంచడానికి, నీ మీద అనుమానం కలగకుండా చేయడానికి, అందరితో ప్రేమగా ఉన్నట్టు నటించడానికి, ప్రతి ఒక్కరూ నిన్ను నమ్మడానికి. మాటే ఆయుధం. ఆ ఆయుధంతోనే నువ్వు అందర్నీ వశపరుచుకోవాలి. సమయం దొరికినప్పుడు పగ తీర్చుకోవాలి అని కమ్మగా నెమ్మదిగా విషయాన్ని దుర్యోధను మనసులోకి శకునెక్కించాడు. మామ నాకు సహాయం చేస్తున్నాడు అని దుర్యోధను నమ్మే, సరే మామ ఇకపైన నువ్వే నా గురువు, నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను, నువ్వేం చెప్తే అదే నేను చేస్తాను అని అన్నాడు. ఈ కోటలో మన ఆటలు సాగు, మనం ఏదైనా బయటే ప్లాన్ చేద్దాం, గుర్రంబండ్ల పందెం పెడదాం అని పాండవులకి దుర్యోధనుడు ఆహ్వానం పంపాడు. అందరూ సరే అని సిద్ధమయ్యారు. పాండవుల కౌరవుల గుర్రంబండ్లనే లయంగా నిల్చున్నాయి. గంట మోగింది. అన్ని గుర్రాలు పరిగెత్తడం మొదలుపెట్టాయి. భీముడు గుర్రంబండి తప్ప అన్ని గుర్రంబళ్ళు ముందుకు పోయాయి. భీముడు బండి మాత్రం కొంచెం నెమ్మదిగా వెళ్తుంది. ఎందుకంటే భీముడు బరువుకి గుర్రాలు ఫాస్ట్ గా పరిగెత్తలేకపోతున్నాయి. అమ్మో నేను లాస్ట్ నానేమో అని వెనక్కి తిరిగి చూస్తే వెనక నుండి భీముడు గుర్రంబండి పక్కకి మరో గుర్రంబండి వచ్చింది. ఆ గుర్రంబండి ఎవరితో తెలుసా? దుర్యోధనుడిదే. మిత్రమా ఏంటి నీరసంగా కనిపిస్తున్నావు? ఉత్సాహం ఉండు, నేను చూడు ఎంత ఉత్సాహంగా ఉన్నానో. దీనికి కారణం కామధేను పాలతో తయారు చేసిన ఈ పాయసం. ఇది చాలా కమ్మగా ఉంది. ఇది తాగితే ఎవరికైనా శక్తి వచ్చి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా తయారవుతారు. కావాలంటే కొంచెం నువ్వు తాగు అని తన చేతిలో ఉన్న పాయసం బాటిల్ నే భీముడికిచ్చాడు. భీముడు ఒక్క బుటకలోనే మొత్తం తాగేశాడు. 2 నిమిషాల్లో పరిగెడుతున్న గుర్రంపండు పైనుంచి రొంకోల్పోయి భీముడు కింద పడ్డాడు. అప్పుడు శకుని, దుర్యోధనుడు భీముడి దగ్గరకు వచ్చి, మామ విషం చాలా తొందరగా పనిచేసింది అని నవ్వుకున్నారు. భీముడి చుట్టూ ఎన్నో తాళ్లు గట్టిగా కట్టి ఈడ్చుకుంటూ వెళ్లి ఆ పక్కనే ఉన్న మడుగులో పడేశారు. ఆ మడుగు నిండా విషసర్పాలున్నాయి. భీముడు కనుబూపులతో ఉన్నాడు. కొన్ని క్షణాలలో విష ప్రభావం వల్ల ఖచ్చితంగా చనిపోతాడు. మడుగులో భీముడి శరీరాన్ని చూసిన కొన్ని వందల పాములు వచ్చి చావు పిడుపుల మధ్యన కొట్టిమిట్టాడుతున్న భీముడిని కసిగా కాటుపైన కాటు వేస్తూనే ఉన్నాయి.